గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచులు ఛానల్కి. ఈరోజు సూపర్ స్పెషల్ ఉప్మా అండి. ఉప్మానే కదా స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా? నిజంగా నేను కూడా అలా అనుకున్నాను, కానీ జ్యూసీ ఉప్మానండి. సూపర్ ఉంటుంది. ఇలా కొత్త రకంగా చేసి పెట్టండి, హెల్తీగా. అండ్ ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా సూపర్గా తింటారు. అండ్ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇలా వేడి ఉప్మా మీద ఒక నెయ్యి 2 చెంచాలు నెయ్యి వేసుకొని, కొత్త ఆవకాయ ఉన్నాయి కదా ఇళ్ళల్లో ఇప్పుడు, ఇక రెడ్గా ఇట్లా కొత్త ఆవకాయ వేసుకొని తింటే ఉంటుంది. నోట్లో నీళ్ళు వస్తున్నాయి, మరి మీకు వస్తున్నాయా లేదా తెలియదు. కానీ ముందుగా స్టవ్ ఆన్ చేసి, ఇదిగోండి మన సూజీ ఉప్మా రవ్వ కదా, ముందుగా ఒక ప్యాన్, నూనె ఏమి వేయద్దు. సో అలా సూజీ వేసి, అందులో పచ్చి జీలకర్ర అండ్ కరివేపాకు ఇలా వేసుకొని దోరగా మంచి వాసన వచ్చే వరకు ఒక 2 minutes ఇలా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. మంచి వాసన వరకు తర్వాత తీసేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, జీడిపప్పు, కాజు, కిస్మిస్, వేరుశనగ, శనగపప్పు అండ్ ఆవాలు, జీలకర్ర, ఇంకా మీరు డ్రై ఫ్రూట్స్ ఇలా వేసుకోవచ్చు, కానీ డ్రై ఫ్రూట్స్ వేస్తేనే బాగుంటుంది. ఇదిగోండి మంచి లో ఫ్లేమ్లో అన్నీ వేయించుకోండి. తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు. సో ఇందులో వెల్లుల్లి అండ్ ఉల్లిపాయ వేయరండి. తర్వాత ఒక కప్పుకు ఒక 2 కప్పులు నీళ్ళు, 1 కప్పు పాలు, లేదంటే 2 కప్పులు పాలు 1 కప్పు నీళ్ళు, మీ ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు. కాకపోతే ఒకదానికి 3 కప్పులు వేయండి, మీరు ఎలా వేసుకున్నా పర్వాలేదు. పాలండి, పాలుతో ఇలా విడ్డూరం ఏముంది అని అనుకుంటున్నారా? కానీ సూపర్ ఉన్నది టేస్ట్. ఫస్ట్ సారి నేను రెసిపీ చూసినప్పుడు అలాగే అనుకున్నాను. ఇదిగోండి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. పిల్లలైతే అసలే వదిలేయట్లేదండి, ముద్ద వదిలేయకుండా తింటున్నారు. మా ఇంట్లోనైతే బ్రహ్మాండంగా ఉంది, చాలా అద్భుతంగా వచ్చింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. తర్వాత ఇదిగోండి ఒక బాయిలింగ్ వచ్చిన తర్వాత ఇదిగోండి రవ్వ ఇలా వేసేయాలి. వేసేసి లంప్స్ లేకుండా, గడ్డలు కట్టకుండా లో ఫ్లేమ్లో రవ్వను మంచిగా ఇలా కలుపుకోవాలి. మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఉప్మా అలాగే ఉంచుకోవచ్చు, మీరు అలాగే పెట్టుకోవచ్చు. సో ఇదిగోండి ఒక 4-5 నిమిషాలు ఇలా మంచి అయిన తర్వాత, సో ఇదిగోండి ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లో నెయ్యి అయినా నూనె అయినా రాసుకొని, సో ఇదిగోండి బౌల్లో ఇలా నేను సర్వ్ చేస్తున్నాను. సో వండడం మొత్తం ఒక వంతు అండి, సర్వ్ చేయడం ఒక వంతు. సర్వ్ చేయడం కూడా అట్రాక్ట్గా ఉంటే పిల్లలు ఖచ్చితంగా తింటారు. పెద్దలైనా సరే, మనకు కూడా ఎవరైనా తెచ్చిస్తే హ్యాపీగా తినాలనిపిస్తుంది, వెనక ఎంత వర్క్ చేసినా. సో ఇలా వేడిగా ఇలా ఇదిగోండి ఇలా నెయ్యి వేసి పిల్లలకి ఇస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి మీరు. ప్లీజ్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇదిగోండి కరిగిపోతుంది, నోట్లో వేస్తే కరిగిపోతుందండి, రియల్గా కరిగిపోతుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఎలా ఉందో ఉప్మా. మీరు ఇలా పాలతో ఉప్మా చేశారా? ప్లీజ్ అది కూడా రాయండి. ఈ వీడియో నచ్చిందా రాయండి. ఇక కొత్త ఆవకాయ ఇంట్లో ఉన్నాయి కదా, అందరి ఇళ్ళలో కొత్త ఆవకాయలు. ఇక చూడూరికి ఇట్లా రెడ్ కొత్త ఆవకాయ వేసుకొని ఇట్లా తింటే ఇక కుక్కలు మురుగుతున్నాయి బయట, ఇవోటి నాకు డిస్టర్బెన్స్. ఇదిగోండి ఎంత బాగుందో, జ్యూసీగా సూపర్ ఉన్నాయి. ఇగో అబ్బా, ఉప్మా అంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఇట్లా తింటే. మీకు నచ్చిందా? ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేస్తే ఇంకా చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. పక్కకున్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా నొక్కండి, ఇంకా నేను తీస్తున్న వీడియోస్ మీ వరకు అందుతాయి. లైక్ చేస్తే కూడా ఇంకా చాలామందికి చేరుతుంది, తెలియని వాళ్ళకు. ఉప్మా పాలతో ఎలా ఉంటుందో సూపర్గా ఉంటుంది, అదిరిపోతుంది. జీరా ఉప్మా, పాలు, డ్రై ఫ్రూట్స్, ఎంత మంచి కాంబినేషన్. లాస్ట్కు ఆవకాయ, సూపర్ ఉంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.